10 సంవత్సరాల కష్టం, 10 సంవత్సరాల వ్యక్తిగత వేధింపులు, రాజకీయాల్లోకి రావటం నుంచే అందరినీ కేవలం విమర్శించడం మాత్రమే వాళ్ళు, వేరే పార్టీ వాళ్ళందరూ ఆయనని విమర్శిస్తూ ఉండగా కూడా ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు. అంటే ఈ విజయం కేవలం ఒక పవన్ కళ్యాణ్ గారిది మాత్రం కాదు, ప్రతి కొనిదెల అభిమానికి, ప్రతి మెగా అభిమానికి ఇది గొప్ప విజయంగా భావించాలి. ఎందుకంటే కేవలం వ్యక్తిగతంగా విమర్శించడం మాత్రమే రాజకీయం అనుకున్నటువంటి కొన్ని నికృష్టమైన పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ గారిని వేధించడం ప్రారంభించాయి. అలాంటి సమయంలో తాను జనసేనను స్థాపించి ఈరోజు 21 స్థానాలకి 21 స్థానాలు గెలిచి తను ఎంత గొప్ప రాజకీయ నాయకుడో అభిమానులందరికీ చూపించి ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయిలో తన పుట్టినరోజు జరుపుకుంటున్న మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే.